అయ్యో ఏమైంది? తెల్ల చుట్టూ తీయకు ఊరుకోండి. మొత్తం వచ్చేస్తాయి మేడం. వస్తే వచ్చాయి, వచ్చినప్పుడు తీరిగా రంగు వేసుకుంటారు కానీ ముందు దీన్ని తీనివ్వండి సార్. బాబు చీపుర్లో. అబ్బా నాకు తెలియక అడుగుతాను. ఓ 4 రూపాయలు అవసరమైతే చాలు, ప్రతి వాడు తట్టేసుకుని వచ్చేస్తాడంటే. అబ్బా ఉండండి, ముందు డబ్బులు తీసుకొనివ్వండి. బాబు చీపుర్లో ఆగు. మేడం మీ అబ్బాయి వచ్చాడు. ఆట పట్టించకండి, వస్తే గుమ్మం నుంచి అమ్మా అని అంటాడుగా. అమ్మా నిజంగానే వచ్చాడా? ఏంటని ఇప్పుడే వచ్చావా? ఏంటమ్మా ఇప్పుడు కనపడితే ఇప్పుడు కాక ఇంకెప్పుడు వచ్చినట్టు? రంగు తగ్గిపోయావంటరా? లవ్లో పెడితే అంతేనా, కలర్ వచ్చేస్తారంట. పరీక్షల దగ్గరకు వచ్చేస్తున్నాయని తెగ చదువుతున్నావేంటి? ఫస్ట్ రావాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా నాన్న. ఏంట్రా సెలవులా? కాదమ్మా. మరి పరీక్షల ముందు ఎందుకు వచ్చావు? ఏంటి వెళ్ళేటప్పుడేమో టికెట్ చేస్తావు, వస్తేనేమో ఎందుకు వచ్చావు అంటావు. వెళ్ళిపోమంటావా? అలా కోపడతావేంట్రా? మీ కాలేజీలో ఎప్పుడు పడితే అప్పుడు పంపించారు కదా, అందుకని అలా అడిగాను. బా చంపకే. అది కాదు నాన్న, కాలేజ్లో చిన్న గొడవ జరిగింది. గొడవ? పెద్ద గొడవ ఏం కాదులే అమ్మా. ఏం లేదు నాన్న, మెస్లో పొరపాటుగా ఒకతని మీద సాంబార్ పడితే తనని తోసాడు, నేను కొట్టాను. చిన్న గొడవ కాస్త పెద్దదైంది. ప్రిన్సిపల్కి తెలిసిపోయి ఇద్దరిని ఇంటికి వెళ్ళిపోమన్నాడు. సరే సార్ వెళ్ళిపోతానన్నాను. ఫ్రెండ్స్ ఏమో ఇంటి దగ్గర తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదరా అన్నారు. ఇక్కడికన్నా ఇంటి దగ్గరే బెటరే. మా అమ్మ నాన్న ముందు హ్యాపీగా చదువుకుంటా అని చెప్పాను. అయినా ఎగ్జామ్స్కి 1 month టైం ఉంది కదా నాన్న, అదేదో ఇక్కడే చదువుకుంటాను. పెంకులు ఎగరలా చదివేస్తావా? కొత్త పెంకులు వేయించనా? పిచ్చోడా, ఇక్కడే ఉండి బాగా చదువుకో. అయ్య బాబోయ్, కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి కదరా. నువ్వు వెళ్ళి స్నానం చేయళ్ళు వెళ్ళు. ఏంటే వాడి ముందు డబ్బుల గురించి మాట్లాడుతున్నావేంటి? మరి రూపాయి లెక్క పెట్టి చదువుతున్నాం అనుకోవాలా? బాధపడ్డావాడు? అలా అనేసేనా? బాధపడ్డాడంటారా? మటన్ తెమ్మంటావా, చికెన్ తెమ్మంటావా? వాడికి రొయ్యల కూర అంటే ఇష్టం అండి. సెలవులకు వస్తాడు, ఊరి మీద పడి తిరుగుతాడు. 4 రోజులు ఇంటి పట్టున ఉండొచ్చు కదా. ఏం అడగదులే, దీని లెక్క ఏంటనే కదా. కానీ ఒరే, కొత్త బట్ట కొని మన మారిసెట్ సూరిబాబు దగ్గర కుట్టించుకోవచ్చు కదా. ఈ చొక్కా ఏమిటి, ఈ లోక ఏమిటి? ఇదిగోమా, కొత్త కదా పసుపు గిసుపు రాసావనుకో ఊరుకో అని చెప్తున్నాను. అదేమిట్రా అప్పుడే మధ్యకొచ్చావు, ఎవరో తరుముతున్నట్టు. ఇదొకటే తక్కువ. ఏరా, ఎప్పుడు నేను ఉత్తరం రాయడమే కానీ అమ్మా నువ్వు ఎలా ఉన్నావు, నేను బాగున్నాను, నేను బాగా చదువుకుంటున్నాను అని ఏనాడైనా నువ్వు ఉత్తరం రాసావా? అదిగో అదే 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 పాతకాండాల్లో ఉత్తరాలు గిత్తరాలు చదవలేక నేను, నవ్వలేక మా ఫ్రెండ్స్ చచ్చిపోతున్నావు. పైగా ప్రతి లెటర్ మీద ఫ్రమ్ అడ్రస్ రాస్తావు. పెద్ద నాకేదో మన ఇంటి అడ్రస్ తెలియనట్టు. నువ్వు ముందు తీయాలి, తీ. ఒరే ఒరే ఉంచరా, సడన్ గా అమ్మ మీద ప్రేమ పుట్టుకొస్తే. హలో మేడం, కానివ్వండి ఇంకా ఏంటిది? అవతల బండి టైం అవుతుంది అక్కడ. ఏమ్మా? మావయ్య ఐ లవ్ యు మావయ్య. ఐ లవ్ యు. ఇదిగో నిన్నే. ఓసే సుధా, రాగ సుధా. పేరుకు తగ్గట్టు డ్రెస్ కూడా ఉండాలి. మొగరాళ్ళ ఉన్నావు, వెళ్ళవే, వీధి చివరికి వెళ్ళిపోతాడు. మా ఇంట్లో అబ్బాయి లేరు, మీ ఇంట్లో అమ్మాయి లేరు, రెండు నేనే కవర్ చేయాలి కదా అత్తయ్య. సరే నువ్వు వెళ్ళరా అమ్మా. అందరూ నాకే చెప్తారు. ఒరే తలకు నూనె పెట్టుకుని వెళ్ళరా. నూనె గారిది గుడ్డ ఎలా? నూనె పెట్టుకుంటే చదువు వంట పడుతుంది. నీకెందుకే, ర్యాంక్ కొడతాను, కార్ కొంటాను, నువ్వు నా వెనకాల నేను ముందరా. ఒరే ఆగరా, నేను ఎదురు రావాలి కదా. నాని జాగ్రత్త, అటు ఇటు తిరగద్దు. ఏం నాన్న అమ్మ, ఇంటికి వచ్చినప్పుడేమో పీకల నిండా తిండి పెట్టేస్తుంది, సరిగ్గా బయలుదేరప్పుడేమో కడుపు నిండా తిట్టులు తిట్టేస్తుంది. పిచ్చిదిరా, నిన్ను పంపడం ఇష్టం లేక చూడక్కడ. 18 ఏళ్ల వయసులో నన్ను నమ్ముకుని వచ్చేసిందిరా. అప్పటి నుంచి తనకి ఇంకో ప్రపంచం లేదు, నువ్వు నేను తప్ప. తనకి పైపై నవ్వడం చేత కాదురా, ఎప్పుడు కళ్ళంట నీళ్లు చలని నవ్వుతుంది. రే, అది ఎప్పుడు అలాగే రావాలి, మనం ఏడ్పించకూడదు. నిన్ను పెద్ద పొజిషన్లో చూడాలని కోరికరా దానికి. ఎరబోలుగా వెళ్ళిపోతున్నావా? నానా ఒక్క నిమిషం. నువ్వే రక్షించాలి తల్లి. ఏంట్రా ఇది? ఒరే జాగ్రత్త. 470 మేడం, మన లైన్కి వెళ్ళినప్పుడు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? హలో మేడం,
ఎందుకు ఏడుస్తున్నారంటుంటే 10th పాస్ అయినప్పుడు పేపర్ తీసుకొచ్చే ముందు నాకే కదా చూపించాడు. ఎప్పుడైనా దెబ్బ తగిలితే అమ్మాని నా దగ్గరికే కదా వచ్చేవాడు. ఇప్పుడు ఏమైంది? పెద్దోడైపోయాడా? మాట్లాడితే ఇంటి నుంచి వెళ్ళిపోమంటావా అని అంటాడేంటి? ఎక్కడికి వెళ్ళిపోతాడే? ఇచ్చిదానా ఏడు పాపు. నన్ను చూడు ఎంత హ్యాపీగా ఉన్నాను. ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తాడు. ఎందుకు చెప్పానాడికి? ఏదైనా తప్పని తెలిసి చేయాలనిపిస్తే చెప్పి చేయరా అని. అప్పుడు ముందు రైటో రాంగో ఆలోచిస్తాడుగా. ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఎదిగినట్టే. హలో మేడం, వాడు నా కొడుకు, తప్పు చేయడు. ఆ నమ్మకం నాకుంది. పొరపాటున ఏదైనా చేసినా అది వాడి తప్పు కాదు, నా పెంపకం తప్పు. అలా పెంచానాడిని. ఏమా, వాడు ప్రేమతో నిజం చెప్పకపోయినా పర్వాలేదు కానీ భయంతో అబద్ధం చెప్పకూడదుగా. మరెందుకు వాడు అదోలా ఉంటున్నాడు? ఎగ్జామ్సే నువ్వేంటుంటావుగా, బోల్డ్ అనే పుస్తకాలు ముందేసి కూర్చుంటాడని. మేడం, ఏదో అనుకుంటున్నావు. మహా అయితే 4-5 నెలలు మన ముందుంటాడు. ఆ తర్వాత పెద్ద చదువులు, ఆడుకో గోల, ఆడుకో లైను, దొరకమన్నా దొరకడు. నీకు నాకు ఉంటావా? తప్పదు. నీకు నేను, నాకు నువ్వు. నువ్వు పని చేయి, నువ్వు నన్ను చూసుకో చాలు. ఆడిని నేను చూసుకుంటాను. చూసుకుంటారు. మీరు నన్ను చూసుకోండి, నేను వాడిని చూసుకుంటాను. సరే ఏడు పాపు. ఓసే సుధా, పాలకి అయిపోయి వెళ్ళి గ్యాస్ కట్టేసిరా. రాగా సుధా, నువ్వు లంగా వణి వేసుకో, అప్పుడు పిలుస్తాను. వెళ్ళు. అందరు నాకే చెప్తారు. తల కొబ్బరి నేను పెట్టించుకోరా అని అంటే వినవు. ఇప్పుడు చూడు, 2 సార్లు అంటినా మురికి పోయేటట్లేదు. ఈరోజు శివరాత్రి. తలంటుకుని స్నానం చేసి దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మంచి చదువు వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి పెళ్ళం వస్తుంది. అవునరా, ఎక్కడుందో తెలియదు కానీ నాకు మళ్ళీ పెద్ద కళ్ళు, పెద్ద చుట్టూ నమ్మాయినా వెతుకుతాం. అమ్మా, ఇందాకేమన్నా 2 సార్లు అంటుతావా? 4 సార్లు అనుకో. అంటుతాను. ఒక్కొక్కసారి కయ్యమంటావు, ఒక్కొక్కసారి అమ్మ అంటావు. సరిగ్గా ఎరా, పట్టు. నీకు ఉత్తరం వచ్చిందిరా. నాకా? నేను తప్ప వీడికి ఎవరు రాస్తారు? అదే స్వప్న. ఏదో స్వప్న, డాటర్ ఆఫ్ కాశీ విశ్వనాథన్, హౌస్ నంబర్ 132, పంతులు గారు మేడ, గాజువాకరా. కళ్ళు తెరవకని ఎన్నిసార్లు చెప్పాను. ఏంటి కళ్ళు తెరిసేసాడా? సరిగా పట్టు. సరే నేనే చదువుతానులే. స్వప్నేనా? ఇది నా లెటర్ మావయ్య. వాడిదైతే నీదంటావేంటి? అయ్యో మావయ్య, మేము ముగ్గురు 10th లో క్లాస్మేట్స్. ఖచ్చితంగా నాకే రాసుంటుంది. అది వాడి పేరు మీద వచ్చిందే. ఎరా, మంట తగ్గిందా? కాలం అనేది ప్రతి మనిషికి ఓ అనుభవాన్ని ముందే సిద్ధం చేసి అటువైపే తోస్తుందనుకుంటాను. వాళ్ళ నాన్న ప్రేమను అర్థం చేసుకున్న నా కొడుకులో ఆలోచన మొదలైంది. ఆయన కోరుకున్న దాని వైపే వాడి ప్రయాణం సాగింది. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 4 సంవత్సరాల్లో నాకు వాడు చాలా దగ్గరయ్యాడు. అదే టైంలో చాలా ఎదిగాడు. We welcome our honorable chief guest on the occasion of 7th convocation Vignan Union. రే, అమ్మేంట్రా ఇంకా రాలేదు? టైం అయిపోయింది. వస్తుందిలేరా, ట్రైన్ కొంచెం లేట్ అయి ఉంటుంది. రే, నువ్వు పని చేయరా, ఇది పట్టుకో, నేను ఇప్పుడే వెళ్ళొచ్చేస్తా. రే, అరగంటలో కాన్వకేషన్ స్టార్ట్ అవుతురా? ఓకేరా, అరగంటలో స్టార్ట్ అవుతుంది. అవార్డ్స్ ఇచ్చేసరికి ఇంకో అరగంట అవుతుంది. టోటల్ గంట ఉంది కదా, నేను ఇప్పుడే వచ్చేస్తా. రే, ఏంటండి బాబు, బండి ఏదో ఊరేగింపులు వెళ్తుంది. ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నాడు సిరాగ్గాను. ఈ సిటీ అవుట్స్కట్స్కి వస్తే ఇంతేనండి బాబు. 2 గంటలు లేటు అక్కడికేనే. అమ్మా అమ్మా అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. స్వప్న నా కోసం అందరినీ వదిలేసి వచ్చిందంటమ్మా. రే నానా, చిన్నప్పటి నుంచి నీకు ఇష్టమైంది ఏదైనా దాచి ఇవ్వడం నాకు అలవాటని నీకు తెలుసు కదరా. ఇప్పుడు ఏది తప్పో రైటో ఆలోచించే పొజిషన్కి నువ్వు వచ్చావు. నీ సంతోషాన్ని ఇతరులకు పంచే లెవెల్కి ఎదిగిపోయావు. 4 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తారా అని అడిగావంట కదా మీ లెక్చరర్ని.
నీ స్వప్నని ఆయన సాయంతోనే దాచగలిగాను. వేచి చూడటంలో ఓర్పు ఉంటుంది. ఆ ఓర్పు నిజమైన ప్రేమ వల్లే వస్తుంది. ఆ ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది. ఇక మిమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళేరు. మీదే లోకం. వెళ్ళు.